కొనుక్కోవాలి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి కదా, అందరికీ డబ్బు కావాలి. ఫ్యూ పీపుల్ కెన్ సే నేను ప్యాషన్ కోసం డిఎక్స్ఎన్ చేస్తాను, కానీ ప్యాషన్లో ప్రాఫిట్ ఉండాలి. వితౌట్ ప్రాఫిట్ ప్యాషన్ ఇస్ అ పాయిజన్, వాట్ ఎవర్ ద ప్యాషన్ ఇట్ ఈస్, కానీ డబ్బు రావాలి కదా. అందుకే బెస్ట్ చాయిసెస్ డిఎక్స్ఎన్. సో డిఎక్స్ఎన్ గురించి మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ ఉన్నారు డిఎక్స్ఎన్లో, కానీ స్టిల్ కొంతమంది కొత్తగా వచ్చారు అనుకుంటా. సో వాళ్ళ కోసం ఎందుకు డిఎక్స్ఎన్ చేయాలి, ఏముంది దీంట్లో అని టుడే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వై డిఎక్స్ఎన్. సో టు ఇంట్రడ్యూస్ వై డిఎక్స్ఎన్, ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ a person who has been completed MBA in marketing, 25 years of experience in DXN, worked in all important levels of management, 6 years international experiences as a business development manager in Oman, Gulf countries, currently handling Karnataka, Andhra Pradesh, Telangana and Goa. 4 states, a single person handling it. Can we have a clap for this, of course? Yes, as a territory manager in charge, he is none other than our Victory Vijay Kumar sir. I request you on the stage, please. What's his name? Vijay Kumar. Not only Vijay Kumar, full Victory Vijay Kumar sir. Thank you, madam. Thank you. Thanks for the introduction. Good morning. Good morning. Good morning. Good morning. Joe sir. Good morning. Josh ledu, Karnal Josh ledu. Good morning. Good morning, DXN. Wonderful program. Almost 1 month గా మనం అందరూ సేరి ఒక ఇనిషియేటివ్ తీసి ఒక గ్యాదరింగ్ చేస్తున్నాము. ప్లీజ్ గివ్ అ రౌండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అందరూ ఒక క్లాస్ చేయండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ యువర్ సపోర్ట్ కదా. సో ఈ రోజు మన మెయిన్ ఉద్దేశం ఎంత, ఇట్స్ బిజినెస్ బిల్డింగ్ సెమినార్. ఎన్నో కొత్త జనాలు ఉన్నారు, ఎన్ని జనాలు ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. కొత్త వాళ్ళు ఎన్ని జనాలు ఉన్నారు హ్యాండ్ రైజ్ చేయండి. కెన్ యూ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ టుడే? ప్లీజ్ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ. సో మనం ఎందుకు డిఎక్స్ఎన్ చేయాలి? డిఎక్స్ఎన్ ఎన్నో కంపెనీలు ఉంది, మనం ఎందుకు డిఎక్స్ఎన్ని మనం చేయాలి? డిఎక్స్ఎన్ కంపెనీ ఎందుకు మనం సెలెక్ట్ చేయాలి కదా? ఈ డౌట్ ఉంది కదా. ఎన్ని విధంగా కంపెనీ ఉంది, బట్ వై వీ హ్యావ్ టు సెలెక్ట్ డిఎక్స్ఎన్ని మనం సెలెక్ట్ చేయాలి? రకంగా ఉంది, కొత్త కంపెనీ వస్తుంది. ఏ సార్ చైన్ మార్కెటింగ్ అంటాడు కదా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటాడు, జనం చేశారు, డబ్బులు పెట్టారు తింటాడు కదా, 10,000 పెట్టు, 1 లక్షం పెట్టు అంటాడు. బట్ అన్ని కంపెనీలో మన డిఎక్స్ఎన్ ఎందుకు మనం సెలెక్ట్ చేయాలి? ఈ డౌట్ ఉంది కదా అందరికో. ఎస్ సార్. 1 టైం అయిందా? లేదు కదా, టైం ఉంది కదా. సో ఫస్ట్ మన ఆ క్లారిటీ రావాలి, మనం ఎందుకు డిఎక్స్ఎన్ కంపెనీ మనం సెలెక్ట్ చేయాలి, ఎందుకు మన డిఎక్స్ఎన్ కూడా బిజినెస్ చేయాలి, డిఎక్స్ఎన్ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి. ఈ ఒక క్లారిటీ వస్తే మనకు వేరే కంపెనీ నుంచి మన ఏం యూనిక్ ఉంది మనకు అండర్స్టాండ్ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించండి, నాది తెలుగు భాష, ఐఎమ్ బేసిక్లీ చెన్నై. సో నాకు తెలుగు కొంచెం పైకి కింద వెళ్తుంది, క్షమించండి తప్పు ఉంటే. ఓకే. సో డిఎక్స్ఎన్ కంపెనీ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసే ముందు మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నాం సార్ చెప్పచ్చా? మనం ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ ఆల్రెడీ మీరు అందరూ డిస్ట్రిబ్యూటర్ తీశారు. ఓకే. ఈ ప్రొఫెషన్ పేరేంటి? డైరెక్ట్ సెల్లింగ్, ఎంఎల్ఎం, జనం చేసేది చైన్ మార్కెటింగ్ కదా. మన మైండ్ అదే ఉంది కదా. సో మన ప్రోడక్ట్ని సేల్ చేయాలి, జనం చేయాలి, ఇది అన్నీ మన మైండ్ ఉంది కదా. బట్ మన ప్రొఫెషన్ ఏంటి? వీఆర్ కాల్డ్ డైరెక్ట్ సెల్లర్స్. ఏమి? డైరెక్ట్ సెల్లర్. ఆ పాయింట్ ఫస్ట్ అర్థం చేసుకోండి. తర్వాత సార్ మీకు ఒక మంచి స్కిల్ ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఎందుకు ఈ బిజినెస్ని చేయాలి, ఎట్లా చేయవచ్చు, సింపుల్గా మీ బిజినెస్ చేసేది మీకు ఇన్కమ్ని ఎట్లా పెరిగెట్టేది, మీ హెల్త్ని చూసుకేది, ఈ విషయాన్ని సార్ మనకు స్పెషల్లీ చెన్నై నుంచి వచ్చారు. ఓకే. ప్లీజ్ గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ సార్. థ్యాంక్ యూ సార్. చూస్తామా? సో మన ఫస్ట్ వీఆర్ డైరెక్ట్ సెల్లర్ కదా. డైరెక్ట్ సెల్లర్ అంటే మన అడ్వర్టైజ్మెంట్ లేదు, డైరెక్ట్ మనం వెళ్ళి ప్రోడక్ట్ గురించి మాట్లాడతాము, కాన్సెప్ట్ గురించి మాట్లాడతాము,
కాన్సెప్ట్ పైగా ప్రోడక్ట్ మూవ్ అవుతుంది. మన ప్రోడక్ట్ సేల్స్ చేయలేదు, వీఆర్ ద కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకెళ్తాం. అవునా లేదా? సో వీఆర్ నాట్ మార్కెటింగ్. మనం మార్కెటింగ్ ప్రోడక్ట్ని మార్చేసేది, మనం కాన్సెప్ట్ని మార్చేస్తాం. ప్రోడక్ట్ బాగుండు, ఆ మార్కెట్ నుంచి మీకు ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది, ఈ విషయం ఈ మీటింగ్లో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన కంపెనీ డిఎక్స్ఎన్ కంపెనీ, ఆ డైరెక్షన్లో ఒక కంపెనీ ఉంది. కంపెనీ ఎన్ని దేశాలు ఉంది తెలుసా? డిఎక్స్ఎన్ కంపెనీ 250 కంట్రీస్లో. ఎవరైనా చూసారా? 250 కంట్రీస్ చెప్తున్నారు సార్, చూసారా మీరు? మన కంట్రీ మోర్ దెన్ 200 దేశాలు ఉంది. చెప్పడం పెట్టండి, ఎన్ని కంపెనీలు అమ్మాయి ఉంది సార్, ఎన్ని కంపెనీలు ఉంది. మనం రకరకాల కంపెనీ చూస్తున్నాము. ఈరోజు పుట్టింది 6 monthsలో క్లోజ్ చేసి వెళ్తాడు. మీరు డబ్బులు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి, జనం చేయాలి. బట్ కంపెనీ ఏం చేస్తారో నాశనం చేసి వెళ్తాడు, మన ట్రస్ట్ వెళ్ళిపోతుంది. అందుకే మనం ఎదుగుదేది లైక్ వై వీఆర్ సస్పిషియస్ అంట, మనం జనం చేస్తాం, తర్వాత ఆ కంపెనీ మోషన్ చేస్తే మన పేరు చెడిపోతుంది. అవును కదా? బట్ డిఎక్స్ఎన్ కంపెనీ వీఆర్ డూయింగ్ 30 years సక్సెస్ఫుల్. సారీ, ఇట్ ఇస్ 32 years. ఇండియాలో వీఆర్ 25th యానివర్సరీ చేస్తున్నాం సార్, 25th యానివర్సరీ. చెప్పండి, పెద్ద విషయం. ఏ కంట్రీ కంపెనీ లేదు అప్పుడు, డిఎక్స్ఎన్ కంపెనీ ఉంది, అంత పెద్ద కంపెనీ ఉంది సార్. కంపెనీ గ్యారంటీ ఉందా ఇండియాలో? ఉంది. ఉందా? ఉంది. ఎక్కడ ఉంది? సిద్దిపేటలో ఉంది, ఎకరాల్లో ఉంది. 7 manufacturing units in India. 8 ఉంది సార్, 8 ఫ్యాక్టరీస్, మన ఓన్ ఫ్యాక్టరీస్ ఉంది. అర్థం చేసుకోండి, మీరు ఏం ప్రోడక్ట్ వాడుతున్నారు కదా, ఆ ప్రోడక్ట్ అన్నీ మన ఇక్కడనే ఉంది. ఇండియా నుంచి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. చెప్పండి పెట్టండి. ఇండియా వచ్చిన తర్వాత కంపెనీ డాక్టర్ మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారంటే ఇండియాలో చేస్తారు. చెప్పండి పెట్టండి డాక్టర్. దానికే ఢిల్లీలో పెట్టినాం మనం. ఎందుకంటే ఇండియాలో ప్రేమ, ఈ లవ్ ఇండియా. సో ఇప్పుడు 8 ఫ్యాక్టరీస్ ఉంది. 8 ఫ్యాక్టరీస్ మనకి ఏం సార్ లాభం? మనం చూడాలి ఒక విషయం సార్. ఒక కంపెనీ ఒక దేశంలో ఇన్వెస్ట్ చేస్తారంట, బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, కంపెనీకి స్టెబిలిటీ ఉండాలి, కంపెనీకి గ్రోత్ ఉండాలి. ఇంత మాత్రం కంట్రీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. ఆ ఒక విషయం ఇండియాలో ఉంది. ఎందుకో పాపులేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఉందా లేదా? డౌట్ ఉందా లేదా? ఉద్యోగం గట్టిగా చెప్పండి. 100% ఉంది. సో కంపెనీ స్టేబుల్గా ఉంది. 32 years అయింది, ఆల్మోస్ట్ 32 years అయింది, ఆల్మోస్ట్ 200 కంట్రీలో ఉంది. ఇండియాలో 8 ఫ్యాక్టరీస్ ఉంది. ప్రోడక్ట్ బాగుందా? బాగుంది. ఎక్స్ట్రాడినరీ. ఎన్ని ప్రోడక్ట్ ఉపయోగం చేస్తున్నారు సార్? హ్యాండ్ వచ్చింది బాగుందా ప్రోడక్ట్? సూపర్. ఫస్ట్ ప్రోడక్ట్ ఉపయోగించండి సార్. మన కాన్సెప్ట్లో ఉండే విషయం ఒక విషయం అండర్స్టాండ్ చేసుకుని డిఎక్స్ఎన్ సార్ మీరు ఒక మెంబర్షిప్ తీయాలంటే ఫ్రీ మెంబర్షిప్. ఏమి ఫ్రీ మెంబర్షిప్? ఫ్రీ మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్. మీరేమో ఫీజు ఇచ్చేయలేదు, ఫ్రీగా మీరు జాయిన్ చేసుకోవచ్చు, లైఫ్ టైం చేయొచ్చు. 1 world 1 మార్కెటింగ్ కాన్సెప్ట్. 1 world 1 కాన్సెప్ట్ అది సార్. ఇక్కడ మెంబర్షిప్ తీసాను, నా ఏ దేశం లేదు, ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేయొచ్చు. ఎన్నో రకాల కంపెనీ ఉంది. మీరు ఇండియా ఉండండి సార్. ఇప్పుడు కర్నూలు నుంచి బయట చేసే అవకాశం లేదు, ఇండియా వచ్చేసేసి అవకాశం లేదు. బట్ మీది అవకాశం అన్ని దేశాల్లో ఉంది. ఆ ఒక మంచి ఒక పెద్ద ఒక విజన్ డిఎక్స్ఎన్ కంపెనీలో ఉంది. ఓకే, సో కంపెనీ ఏంటి, ప్రోడక్ట్ అండి సార్. మార్కెటింగ్ ప్లాన్ ఎట్లా ఉంది సార్? మూడో విషయం, సూపర్ ఉంది. మార్కెటింగ్ ఎట్లా ఉంది సార్? ఇన్కమ్ ఉందా డిఎక్స్ఎన్లో? ఉంది. ఉందా? లీడర్ మొత్తం చెప్తున్నారు, మనంతా చెప్పేది. ఎందుకో వాళ్ళకి మాత్రం నీకు తెలుస్తుంది, నాకు డబ్బులు రాలేదు. లాస్ట్ మీటింగ్లో ఒక వ్యక్తికి బోనస్ స్టేట్మెంట్ చూపాడు, సన్నీ బార్గి అని. చూసారు కదా, స్టేట్మెంట్ షేర్ చేశాను. వాళ్ళు ఆ మేడము 6th ఫెయిల్. ఓకే, హౌస్ వైఫ్, హస్బెండ్ ఇంజనీర్, వాడికి 1.5 లక్షం శాలరీ పర్ మంత్. ఆయన వాళ్ళ వైఫ్ డిఎక్స్ఎన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆయన వద్దమ్మా ఇంట్లో చూసుకో, పాపలు చూసుకో, ఓకే స్టార్ట్ చేశారు. నార్మల్ మెంటాలిటీ.
బట్ ఆ మేడం ప్రోడక్ట్ పెట్టింది, బిజినెస్ పెట్టింది, వాళ్ళు కూడా ఉండే అందరూ సక్సెస్ అయ్యారు. సార్ వాళ్ళ గురించి మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు ఆయన సార్ చేసే మీటింగ్లో మినిమం 5,000 10,000 పీపుల్ ఉంటారు. ఎంత 5,000 10,000 జనం వస్తారు. ఆ మీటింగ్ చేశారు మన కోసం. ఎందుకు వచ్చారు? కర్నూలు డెవలప్ అవుతుంది, చెప్పడం పెట్టింది, సపోర్ట్ చేస్తున్నారు మేనేజ్మెంట్. ఇక్కడ ఫ్యూచర్ ఉంది, గ్యారంటీ. మీరందరూ ఒక ధర్మశీల కుమార్ అవైకి 100% సాధ్యం ఉంది. ఆ మేడం 10 లక్షలు పర్ మంత్ ఇన్కమ్ చేస్తున్నారు. కొత్తగా జాయిన్ చేసి 2 వర్షంలో 3 వర్షంలో వాళ్ళు ఇన్కమ్ 10 లక్షలు ప్రతి తింగులు తీసుకున్నారు. వేరే వేరే కంపెనీలో సార్ ఫస్ట్ మెంబర్షిప్గా అన్ని బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా జాయిన్ చేసి వాళ్ళు ఓవర్టేక్ చేసేకి అవుతుందా? లేదు కదా. బట్ ఆ అవకాశం డిఎక్స్ఎన్ ఉంది, చెప్పడం పెట్టండి. ఎందుకంటే కొత్తగా జాయిన్ చేసి ఇప్పుడు మనకు కూడా ఎవరు మాట్లాడదు. ఇప్పుడు మాట్లాడారు కదా సార్, స్పీచ్ ఇచ్చారు కదా ఎవరైనా, ప్రొఫెసర్ వసుపాలయ్య. ఆయన ఫస్ట్ డిఎక్స్ఎన్ ఇండియాకి వచ్చింది, ఆయనే తీసుకొచ్చారు. ఆయనే ఫస్ట్ క్రౌన్ అంబాసిడర్. ఇప్పుడు ఆయన కింద 15 క్రౌన్ అంబాసిడర్ ఉన్నారు. అది అర్థమైనా ఆయన నుంచి ముందు వదిలినారు అందరూ. ఆ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఉంది. మీరు ఎట్లా అది ఉపయోగం చేస్తారో అది మీ చేయండి ఉంది. డిఎక్స్ఎన్ కంపెనీ ఉంది, ప్రోడక్ట్ ఉంది, సిస్టమ్ ఉంది. ఇది మీరు ఎట్లా ఉపయోగం చేస్తారో దానిపైగా మీది గ్రోత్ ఉంది. సో డిఎక్స్ఎన్ కంపెనీ నిజంగా ఫ్యూచర్ ఉందా? ఎట్లా సార్ మీరు డిఎక్స్ఎన్ కంపెనీ బాగా ఉంది చెప్తున్నారు కదా. 10 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. డిఎక్స్ఎన్ గురించి మీరు ఎవరైనా మాట్లాడంటే 10 పాయింట్లు మాత్రం మాట్లాడండి సార్, సింపుల్గా మాట్లాడండి. అంటే ఎందుకు కంపెనీ గురించి మాట్లాడాలంటే ఎన్నో బోగస్ కంపెనీ ఉంది, ఎన్నో కంపెనీ రకరకాలుగా వస్తుంది. మ్యాగ్నెట్ అంటాడు, క్రిప్టో అంటాడు, డబ్బులు పెట్టండి సార్ నెక్స్ట్ వీక్ నుంచి డబ్బులు వస్తుంటాడు. మనం పెడతాం. ఎందుకు పెడతామో? నొప్పి లేకుండా డబ్బులు రావాలి, రైట్ కదా. నొప్పి లేకుండా డబ్బులు రావాలి. అది నిరంతరం వస్తుందా? నాకు క్వశ్చన్ అంటే మీకు అది నిరంతరం వస్తుందా? ఎందుకు రాదో? నొప్పి లేదు కదా. కంపెనీ క్లోజ్ చేశారు కదా, మనీ నమ్మి ఎన్నో జనం పెట్టారు, డబ్బులు పెట్టారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళేది? లాస్ అవుతుంది కదా. సో దాని వల్ల సెట్ చేయాలంటే ఫస్ట్ మంచి కంపెనీ, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మంచి ప్రోడక్ట్ ఉండాలి. ప్రోడక్ట్ ఎందుకు ఉండాలి సార్? నా ఇప్పుడు ఎన్నో రకరకాల సోప్ ఉంది సార్, నా డిఎక్స్ఎన్ సోప్ ఎందుకు ఇవ్వాలి చెప్పచ్చా? ఎందుకు మన డిఎక్స్ఎన్ సోప్ ఇవ్వాలి సార్? 10 రూపాయలకి నాకు సోప్ మెడిమిక్స్ సోప్ ఉంది సార్, నాకు ఎందుకు 150 రూపీస్ సోప్ ఇవ్వాలి అంటారు కదా. ఆ యూనిక్నెస్ మాట్లాడితే ఫస్ట్ ఉపయోగం చేయండి. కన్జ్యూమర్ అవ్వాలి, మన కన్జ్యూమర్ అవ్వాలి. తర్వాత మీరే మాట్లాడతారు. డిఎక్స్ఎన్ ప్రోడక్ట్ బాగుంటుందంటే మీరే మాట్లాడతారు. ఆ యూనిక్నెస్ మీరు మాట్లాడితే ఫస్ట్ 100% కన్జ్యూమర్ అవ్వండి. సో డిఎక్స్ఎన్ 10 కాంపోనెంట్స్. మన డిఎక్స్ఎన్ కంపెనీ ఏమి చూసాం? ఇట్స్ వన్ డ్రాగన్ కంపెనీ చెప్తాను సార్. ఎన్నో కంపెనీ ఉంది, ఎన్నో మెలన్ కంపెనీ, నెట్వర్క్ కంపెనీ ఉంది, మనం పెద్ద పెద్ద కంపెనీ చూస్తున్నాం కదా. బట్ మన కంపెనీ ఏం యూనిక్నెస్ అంటే ఇట్ ఈస్ అ వన్ డ్రాగన్ కంపెనీ. మననే కల్టివేట్ చేస్తాము. ఎన్ని సిద్దిపేట ఫ్యాక్టరీ చూసారు సార్? హ్యాండ్ వేసేయండి చూడండి సార్. కొత్త వచ్చిన్నారు కదా. ఇప్పుడు మీ ఊళ్ళో ఒక సోప్ ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళ ఫ్యాక్టరీ కల్టివేషన్, వాళ్ళ ఫ్యాక్టరీ లోపల మీరు వస్తారా? ఇన్వైట్ చేస్తారా? ఎందుకు చేయడం? సీక్రెట్ సార్, హైజీనిక్ సార్, అది సార్, ఇది సార్. బట్ చూడు, బట్ డిఎక్స్ఎన్ 20 సంవత్సరాలు వాళ్ళ మెంబర్ని తీసుకెళ్తారు ఫ్యాక్టరీకి. ఎందుకో మనం ఏం చెప్తామో అది నిజం ఉంటాం. చెప్పండి పెట్టండి జోరుగా. సో మనది కల్టివేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ త్రూ మెంబర్స్. మన ముఖాంతరం ప్రోడక్ట్ని మనము అడ్వర్టైజ్మెంట్ చేసేలేదు. ఎందుకు చేసేలేదు? మీరే మా అమితాబ్ బచ్చన్, మీరే మా సల్మాన్ ఖాన్, ప్రతి ఒక్కరు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ డిఎక్స్ఎన్ ప్రోడక్ట్. అవునా? ఫస్ట్ అది మనం నమ్మాలంటే మన ప్రోడక్ట్ ఉపయోగం చేయాలి. తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ద లార్జెస్ట్ గ్యానోడర్మా ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ప్లీజ్ చెప్పడం పెట్టండి. ఇంపార్టెంట్ పాయింట్ మీరు మాట్లాడాలి. డిఎక్స్ఎన్ గురించి మాట్లాడాలి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ డిఎక్స్ఎన్ ప్రోడక్ట్. లార్జెస్ట్ స్పులినా ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ డిఎక్స్ఎన్ కంపెనీ. రకంగా కంపెనీ వస్తుంది కదా ఇక్కడ. 100 రూపీస్ స్పులినా, 100 రూపీస్ స్పులినా వస్తుంది కదా. మనం ఏం కంపేర్ చేస్తాం కదా సార్.
డిఎక్స్ని ఉపయోగం చేయాలి. అడుగుతామా లేదా? మనం ఏం చెప్పాలి? సార్ వీఆర్ సుపీరియర్ దట్ బికాస్ మాది ప్రోడక్ట్ ఆల్మోస్ట్ 25 years ఇక్కడ మామే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. చెప్పండి పెట్టండి, వీఆర్ సుపీరియర్ దట్. ఇప్పుడు వచ్చే కంపెనీ ఇది లార్జెస్ట్ ప్రొడ్యూసర్. గ్లోబలీ 180 countries ఇది పాంతది. ఇప్పుడు మన 200 కంపెనీస్ పైగా మన ఓన్ మంది బ్యాలెన్స్ ఉంటుంది, బ్రాంచెస్ ఉంది. ఆల్మోస్ట్ ప్రొఫెసర్ వసుపాలయ్య 252 కంట్రీస్లో డిఎక్స్ఎన్ నెట్వర్క్ ఉంది సార్. జస్ట్ ఇమాజిన్ చేయండి, యూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఇట్ కదా. సో ఏ కంపెనీకి కార్పొరేట్ ఆఫీస్ ఉంది? హలో, సో కార్పొరేట్ ఆఫీస్ కావాలా వద్దా సార్? కావాలి. కావాలి కదా. సో అందరి దగ్గర గూగుల్ పే, ఫోన్పే ఉందా? ఉంది. ఉందా? ఎవరి ఉంది సార్? సే హ్యాండ్ ఇచ్చింది. గూగుల్ పే, ఫోన్పే అందరి దగ్గర ఉంది, నాకు తెలుసు. అంతే. ఓకే, మనం డబ్బులు పెడతాం, మన అకౌంట్ లింక్ చేస్తాం కదా. వాళ్ళది కార్పొరేట్ ఆఫీస్ ఇండియాలో ఎక్కడ ఉంది సార్? ఉందా లేదా? లేదు. చూసారా? లేదు. మన అకౌంట్ లింక్ చేసాం కదా, డబ్బులు పెట్టాం కదా, అకౌంట్ అన్నీ క్రెడిట్ చేస్తున్నాము. బట్ కార్పొరేట్ ఆఫీస్ ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు మీకు ఒక ఇమీడియట్ ఒక రెస్పాన్స్ కావాలి, రిప్లై కావాలి. ఇదే ప్రాబ్లం. ఎంఎల్ఎం కంపెనీ వచ్చే ప్రాబ్లం ఏమంటే కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. బట్ డిఎక్స్ఎన్ కంపెనీ పాస్ట్ 25 years ఇదే పని చేస్తుంది. మన కంపెనీ ఓన్ మన కార్పొరేట్ ఆఫీస్ 1 kilometer రేడియస్తుంది సార్. 1 kilometer రేడియస్. ఎన్ని ఫ్లోర్లు, అందులో 15,000 కెపాసిటీ, రూమ్స్, హాల్ ఉంది, పెద్ద హాల్ ఉంది. 25th anniversary 30th anniversary ఇక్కడే చేశారు కంపెనీ. మన మెంబర్ వెళ్ళి అక్కడ స్టే చేసేకి జాబ్ ఉంది. క్రౌన్ అంబాసిడర్ అవుతారు. మీ ఫ్యామిలీ ఫోటోస్ పెట్టి ఫుల్ హిస్టరీ వస్తుంది దానిలో. ఈ అవకాశం ఏమైనా డిఎక్స్ఎన్ డిస్ట్రిబ్యూటర్ ఉంది. ప్రతి ఒక్కరు ఇది అండర్స్టాండ్ చేస్తుంది. ఎందుకంటే కంపెనీ గ్యారంటీ ఉంది. ఇండియాలో ఎక్కడ ఉంది సార్ కార్పొరేట్ ఆఫీసు? హలో, చెన్నైలో ఉంది కదా. ఎందుకంటే ఎన్నో కంపెనీలు మనం ఏం చేస్తామో వాళ్ళు స్కీమ్ చూసి వెళ్తాం, వాళ్ళు కంపెనీ చూసి వెళ్ళలేదు. కంపెనీ చూసేలేదు, ప్రోడక్ట్ చూసేలేదు, సిస్టమ్ చూసేలేదు. వాళ్ళు ఎంత ఇస్తారో చూస్తాం కదా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామో, మన కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ప్రతి విషయం మీకు చిక్కింది. ప్లీజ్ గివ్ ఎందుకంటే ఫస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటారు. నేను బిజినెస్ చేసేది ఈజీ, ప్రమోట్ చేసేది ఈజీ, కన్విన్స్ ఈజీ కదా. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో మన నంబర్ 1లో ఉన్న మనమే మన ప్రోడక్ట్ని ప్రొడక్షన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 33 ఫ్యాక్టరీస్ త్రూ అవుట్ ద వరల్డ్. దాంట్లో 8 ఫ్యాక్టరీస్ ఇండియాలో ఉంది సార్. ఇన్ని ఫ్యాక్టరీ చేస్తారంటే కంపెనీకి బిజినెస్ ఉందా లేదా? ఉంది. హలో, ఉంది. ఉంది కదా. ఉంది. బిజినెస్ లేదంటే కంపెనీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ చేస్తే కంపెనీకి లాస్. 100 acres మన ఇక్కడ సిద్దిపేటలో ఉంది సార్. 100 acres ఇక్కడ మాత్రం. ఇండియాలో 8 ఫ్యాక్టరీస్, పెద్ద ఫ్యాక్టరీ. ఏషియాలో సెకండ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ ఇన్ డిఎక్స్ఎన్. అంత పెద్ద ఫ్యాక్టరీ చేసే రీజన్ బిజినెస్ ఉంది కదా. దెన్ కంపెనీ సార్, ఇది ఎవర్ లాస్టింగ్ కంపెనీ. ఆ కంపెనీ రన్ అవుతుందా? గ్యారంటీ ఉందా? లేదు. మన కంపెనీ ఓనర్ లేదంటే కంపెనీ రన్ అవుతుందా? దానికే డాక్టర్ లిమ్స్ విజయ్ పబ్లిక్ లిస్టెడ్ చేశారు కంపెనీని. ఇట్స్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. చూడండి, మలేషియాలో పబ్లిక్ రన్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో కంపెనీ నెవర్ ఎండింగ్ కంటిన్యూస్ వెళ్తా ఉంది. దాని నుంచి నీకేమైందా? ఇట్ ఈస్ అ జనరేషన్ టు జనరేషన్ ఇన్కమ్ వస్తుంది. నాను రీసెర్చ్ చేశాను. తర్వాత నా ఫ్యామిలీ, నా వైఫ్ వెళ్తుంది, నా మగుడు వెళ్తుంది. ఆ మెంబర్షిప్ ఇస్ స్టే. దట్ మెంబర్షిప్ మీరేం చేస్తున్నారో ఇట్ విల్ బి కంటిన్యూస్లీ గివెన్. And most happening direct selling company in the world. And I'll go a little faster. So one word, one market. మీరు ఇక్కడ కూర్చుని ఎక్కడైనా డిఎక్స్ఎన్ రీసెర్చ్ చేయొచ్చు. జస్ట్ రికమెండ్ చేసేది మీకు ఇన్కమ్ ఉంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ 100% ఉంది సార్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి అది క్లోజర్. సార్ మనం ప్రతి మంత్ రేషన్ తీసుకున్నాం కదా. హలో, తీసుకున్నామా లేదా? ఒక 5,000 10,000 ఖర్చు చేస్తున్నాం కదా. మనకి ఇన్కమ్ అవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. హలో, ఎక్స్పెన్సివ్ కదా. ఇదే మీరు స్మార్ట్గా డిఎక్స్ఎన్ డిస్ట్రిబ్యూషన్ తీసి డిఎక్స్ఎన్ ద్వారా మీకు హెల్త్ చిక్కిందా లేదా? ఇదే ప్రోడక్ట్ మీ పేస్ట్ వాడుతున్నాడు, పేస్ట్ రికమెండ్ చేస్తా, మీకు ఇన్కమ్ ఆటోమేటెడ్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అదే మీరు కోల్కేట్ యూజ్ చేస్తా
ఏ రకరకం పేస్ట్ వస్తుంది, మీకేమొస్తుంది? ఏం రాదు. మీకు నొప్పిలు వస్తుంది. ఎందుకు? కెమికల్ వాడుతున్నారు. అర్థం చేసుకోండి, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో వన్ వరల్డ్ ఎక్కడ చేయండి, ఇక్కడ చూడండి, ఎవరితో అయినా ఇట్స్ అ ప్రిన్స్ ఆఫ్ యుఏఈ. ఆయన కూడా డాక్టర్ లీవ్ ఏం చేస్తున్నారు సార్? ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్టిమోనీ చెప్పొచ్చు. ఆయనకు డబుల్ వచ్చి ఏం ప్రాబ్లం లేదు సార్. ఈజ్ హ్యావింగ్ బిలియన్స్ ఆఫ్ బిలియన్స్, బట్ ఈ లవ్ DXN పాలిసిప్స్ కాపు ఆయన వాడారు. ఆయన స్టోరీ గురించి చెప్పేశారు. ఆయన వాడారు, లైక్ చేశారు. వాళ్ళ టీం మలేషియాలో వెళ్ళి ఫ్యాక్టరీ విజిట్ చేశారు, అన్ని కరెక్ట్గా చూశారు. దుబాయ్లో 50 ఏకర్ జాగా ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ ఇన్స్టాల్ చేసి ఆ ఫ్యాక్టరీ రన్ అవుతుంది. ఆ ఫ్యాక్టరీ చూసింది మన వెంకటేశ్వరం సార్. సార్ చూసారు, ఆ ఫ్యాక్టరీ చూసారు సార్. నా ముడిగా చెప్పలేదు. ఇది ఎందుకు చెప్తానంటే ఇంతమంది వ్యక్తి DXN సపోర్ట్ చేసే ఒక్క రీజన్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ కంపెనీ. నిజం మాట్లాడేది నిజం. చూడండి ఎంతమంది వ్యక్తి. సో ఫోకస్ ఆన్ యువర్ బిజినెస్. రైట్, వాడు వచ్చి ఏమేమో స్కీమ్ ఇస్తాడు, ఆ ప్రోడక్ట్ ఈజీ సార్ అదన్నీ మాట్లాడతారు. బట్ ఇది ఒక్క విషయం అండర్స్టాండ్ చేసుకుని ఫోకస్ ఆన్ యువర్ పార్ట్. ఇది ఎక్కడ వెళ్ళాలి, మీరు ఏం అచీవ్ చేయాలి, ఆ ఒక్క పాయింట్ కాన్సన్ట్రేట్ చేయండి. బి హంబుల్ కన్జ్యూమర్ చేయండి. 100% కన్జ్యూమర్ అవ్వండి. కన్జ్యూమర్ నుంచి మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు. ప్రోడక్ట్ ఉపయోగం చేయలేదు, బట్ ప్రోడక్ట్ రికమెండ్ చేస్తున్నారంట, సక్సెస్ అయ్యేది కష్టం. ఎందుకంటే నిజం మాట్లాడాలి. DXN మనం నేర్పించే ఒక విషయం, నిజం మాట్లాడండి. మీరు నిజం మాట్లాడలేదు కదా, ఇట్ విల్ నాట్ డూప్లికేట్, ఇట్ విల్ నాట్ గివ్ యూ బిజినెస్. వేరే కంపెనీ ఏం చెప్తారో, సో ఎవరో కన్స్యూమర్ మీకేం ప్రాబ్లం సార్ చెప్తారా లేదా? బట్ DXN అంటే చెప్పు, మీరు ఫస్ట్ వాడండి అంటారు. మీరు వాడిన తర్వాత మీ ఇష్టమైన ప్రోడక్ట్ మీరు రికమెండ్ చేయండి అంటారు. సో ఆ ఒక్క విషయం మీరు చేయండి, ప్రతి ఒక్కరు 100% సక్సెస్ అవ్వచ్చు. సో ఇంకా ఫర్దర్ మంచి మంచి సెషన్స్ ఉంది. ఓకే, ప్లీజ్ కీప్ లర్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Can we have a standing ovation please for the Vijay sir?